గైనకాలజిస్ట్ ఉంది, మీరు చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటంటే గైనకాలజిస్ట్గా ఉండడం నాట్ ఓన్లీ యాజ్ ఎ డాక్టర్, బట్ మా ఓపీడీలో వచ్చే ప్రతి పేషెంట్ కొందరు ఇంట్లో చెప్పలేని బాధలని డాక్టర్ దగ్గర చెప్తూ ఉంటారు. మేడం ఇట్లా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లుంది, హస్బెండ్ ఇట్లున్నాడు అని. సో డైలీ ఓపీడీలో మేము నాట్ యాజ్ ఎ అంటే నా నా సైడ్ నుంచి చెప్తున్నాను, నేను వేరే డాక్టర్స్ గురించి కాదు. సో ప్రతి ఒక్క పేషెంట్ 10 to 15 minutes టైంలో ప్రతి ఒక్కటి వాళ్ళ బాధలు, ఫీమేల్స్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఇంట్లో ఇట్లా ఉంటారు. సో వాళ్ళు చెప్పడం మేడం ఇట్లా అవుతుంది, వాళ్ళ ఇన్లాస్కి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ. సో ఐమ్ వెరీ హ్యాపీ ఈ ప్రొఫెషన్లో ఉండడం. మీరు అనుకున్నారా అంటే నేను డాక్టర్గా ఎదుగుతాను అని ఒక అనుకుంది? ఎందుకంటే మహిళలు అనేవాళ్ళు కొంచెం ఒక ప్రస్తుత సమాజంలో త్వరగానే పెళ్లి చేసుకోవడం లాంటివి కానీ అలాంటివి జరుగుతున్నాయి కదా, మీరు గైనకాలజిస్ట్ వరకు రీచ్ అవుతారని మీరు అనుకున్నారా? అంటే గైనిక్ అవుతాను అనుకున్నాను, బట్ గుడ్ బెస్ట్ గైనకాలజిస్ట్ అనట్లేదు నేను. బెస్ట్ మనం ఇప్పటికీ అవ్వలేము ఎప్పటికీ. గుడ్ గైనకాలజిస్ట్ అంటే పేషెంట్కి న్యాయం చేసే గైనకాలజిస్ట్ అయితే నేను అయినను అని అనుకుంటున్నాను. ఇప్పటిదాకైతే నాకు ఏ పేషెంట్ నుంచి లైక్ మేడం ఇట్లా బాగా కమర్షియల్ అని కాదు, నెగిటివ్ అట్లా బాగా చూడట్లేదు, లైక్ బాగా కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు అని. లైక్ గుడ్ గైనకాలజిస్ట్, బెస్ట్ గైనకాలజిస్ట్ అయితే బెస్ట్ డాక్టర్ అనేది ఉండదు మన చేతిలో. ఎందుకంటే ఏ పేషెంట్ ఎట్లా అవుతారు అనేది దేవుడు డిసైడ్ చేస్తాడు. సో మనం ది బెస్ట్ ఇవ్వగలుగుతాము, కానీ గుడ్ గైనకాలజిస్ట్. ఇప్పుడు మీరు